విశాఖ నగరం అందంగా గ్రీన్ సిటీగా కొనసాగడానికి కేవలం కొత్త మొక్కలు వేయడం కాదు, ఆ మొక్కల నిర్వహణ అవసరం. ఈరోజు మనం జాతీయ రహదారి వద్ద ఉన్నాం. ఏ రకంగా మొక్కల పరిస్థితి ఉందో మనం చెప్పుకోవచ్చు. నిజానికి చూసుకుంటే ఈ మొక్కలు ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇదంతా కూడా చెదపట్టిన పరిస్థితి. ఈ చెదపెట్టడం అనేది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు. నిజంగా నిర్వహణ సక్రమంగా చేసినట్లయితే వీటికి నీరు పోయడం కానీ ఇతర వ్యవహారాలు కానీ చేయవచ్చు. కానీ ఒక రకంగా ఈ చెట్టు అందంగా కనిపించినప్పుడు కూడా కింద చూస్తే ఒక రకంగా ఈ చెద కారణంగా ఏదో రోజు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ఈ పరిస్థితి మాత్రమే కాకుండా ఇక చిన్న చిన్న మొక్కలు కూడా చూడవచ్చు. ఇది జాతీయ రహదారిపై ఏదైతే డివైడర్పై వేసిన మొక్కలు, ఈ మొక్కలన్నీ కూడా ఇటీవల సిఐ సదస్సు సందర్భంగా వేశారు. సిఐ సదస్సు అంటే కేవలం ఒక 40 రోజుల క్రితం జరిగిన సదస్సు. అయితే ఆ సదస్సు నేపథ్యాన వేసిన మొక్కల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా నీరు వేయకపోవడం వల్ల ఎండిపోయి, నిజానికి చూసుకుంటే సక్రమంగా నీరు వేసినట్లయితే ఈ పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితి నగరంలోని వేరు ప్రాంతాల్లో ఇదే రకంగా ఉంది. కేవలం నాయకులు ప్రధానంగా విశాఖ నగరంలో వేరు సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు, అలాగే ముఖ్యమంత్రితో పాటు ఇతర కీలక నాయకులు వచ్చే సందర్భంగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచడానికి నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఆ నిధులని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రతిసారి నాయకులు అధికారులు వచ్చిన సందర్భంగా కొత్త చెట్లను కొత్త మొక్కలు వేస్తున్నారు, కానీ పాత మొక్కల నిర్వహణ సక్రమంగా లేదు. దీనికి నేనున్న ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనిపై లోతుగా విచారణ జరిగినట్లయితే ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగం అయ్యింది అనే విషయం స్పష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో జీవీఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కల నిర్వహణ ఇప్పుడు వివాదాస్పదంగా, అన్నిటికంటే మించి ఒక నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఒక ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తగ్గట్టు ఇక్కడ పరిస్థితి మనం గమనించవచ్చు. ఏ రకంగా మొక్కల నిర్వహణ ఉంది అని చెప్పుకోవచ్చు. నిజానికి చూసుకుంటే ఇది చలికాలం. సహజంగా చలికాలంలో ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు అందంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం జాతీయ రహదారి వద్ద ఉన్నాం. ఇక్కడ మొక్కలు ఏ రకంగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా మొక్కల నిర్వహణ లోపానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో చూసుకుంటే G20 నేపథ్యాన దాదాపు 20 కోట్ల వెచ్చించి ఈ మొక్కలని సుందరీకరణ కోసం చేశారు. ఆ తర్వాత కూడా వేరు సందర్భాల్లో కూడా ఈ మొక్కలను వేయడం, వాటి నిర్వహణ ఖర్చులు చూపించడం జరుగుతుంది. ఇటీవల చూసుకుంటే సిఐ సదస్సు సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మొక్కల కోసం నిధులు కేటాయించారు. అయితే అధికారులు ప్రతిసారి విశాఖలో జరిగే ప్రతి కార్యక్రమానికి పచ్చదనం అలాగే ఇతర అంశాలకి నేపథ్యాన నిధులు కేటాయింపు చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఏమాత్రం కూడా నిర్వహణ లేదనడానికి ఈ ఎండిపోయిన ఈ మొక్కలే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాతావరణం కేవలం జాతీయ రహదారి మాత్రమే కాకుండా నగరంలోని వేరు ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి. ఈ దశలో లోతుగా విచారణ జరిగినట్లయితే G20 నేపథ్యాన ఏ రకంగా నిధులు వినియోగించారు, అలాగే తాజాగా చూసుకుంటే సిఐ సదస్సు నేపథ్యాన కూడా మొక్కల నిర్వహణ అలాగే పచ్చదనం కోసం ఏ మేరకు నిధులు కేటాయించారనే విషయం ఒక స్పష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో సరిగా నెల రోజుల క్రితం సిఐ సదస్సు జరిగింది. ఈ సదస్సు సందర్భంగా నగరంలో రోడ్లు అలాగే ఇతర నిర్వహణ కొత్తగా వేయడం ఏ రకంగా జరిగిందో అదే రకంగా పెద్ద ఎత్తున పచ్చదనం కోసం చెట్లను కూడా నాటారు, మొక్కలను కూడా నాటారు. మనం ఇప్పుడు ఒక రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం విశాఖలో ఒక రకంగా చెప్పాలంటే కాస్త గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతం. అయితే ఇక్కడ మొక్కలు నాటే ప్రక్రియ మాత్రం ప్రజలు మర్చిపోలేని పరిస్థితి. సరిగ్గా ఏదైతే నవంబర్ 14-15 తేదీలో సిఐ సమ్మిట్ కొన్ని రోజుల ముందు నుంచే భారీ వర్షాలు కురిశాయి. అయితే భారీ వర్షాలు కురిసిన నేపథ్యాన అప్పటికప్పుడే కొన్ని మొక్కలు పెద్ద సంఖ్యలో నాటారు. అలాగే సహజంగా మొక్కకి మధ్య కొంత దూరం ఉండాల్సిన పరిస్థితి ఉంటాయి, కానీ ఆ దూరాన్ని కూడా దాటి అతి దగ్గరగా కూడా మొక్కలు నాటారు. ఇది కేవలం ఇప్పుడు సిఐ సమ్మిట్ నేపథ్యాన నాటిన మొక్కలు మాత్రమే కాకుండా G20 సదస్సు నేపథ్యాన్ని కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు కేవలం విశాఖలోని పచ్చదనం కోసం వెచ్చించారు. అప్పుడు ఏ రకంగా మొక్కలు వేయడంలో అలాగే నిర్వహణలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా అవినీతి వ్యవహరించారో అదే రకంగా సిఐ సమ్మిట్ నేపథ్యాన్ని కూడా నాటిన మొక్కలు వాటి నిర్వహణ వ్యవహారంలో కూడా వారి నిర్లక్ష్యం అవినీతి కూడా జరిగినట్టు బహిరంగంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తగ్గట్టు ఇక్కడ స్పష్టంగా వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ దశలో లోతుగా విచారణ జరిపించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించిన వివిధ స్టేజీల్లో ఉండే అధికారులు సిబ్బంది ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.